ఎవ్రీవన్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్. ఇంకా నా యూట్యూబ్లో కొంతమందికి అని కాదు, అందరికి ఒక చిన్న స్టోరీ చెప్దాం అనేసి నేను ముందుకు వచ్చాను. ఇంకా చాలామంది చిన్న చిన్న సమస్యలకి ఇంకా బెంగెలెత్తిపోయి అసలు ఏంటి సమస్యలు అనేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు పూర్తిగా ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేసేసరికి లైఫ్లో ఇంకా అన్నీ మర్చిపోయి అసలు లైఫ్ అంటే ఏంటి, అసలు ఫ్యూచర్ అంటే ఏంటి, ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏమంటారు బ్యాడ్ థింగ్స్ తీసేసి ఇంకా సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు చాలామంది. అది కూడా ఇంకా టీనేజ్ పిల్లలు. అది కూడా అంటే వాళ్ళ లైఫ్ ఎలా ట్రీట్ చేసుకోవాలో ఇంకా ఈ టైంలోనే వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. వీళ్ళు ఇప్పుడు వేసే స్టెప్ మాత్రమే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్కి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటే ఫ్యూచర్ అంతా కరెక్ట్ సిచ్యువేషన్లో ఉండగలుగుతారు. బట్ ఆ చిన్న లాజిక్ అనేది మర్చిపోతున్నారండి చాలామంది. ఇంకా లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఇంకా అన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకొక చిన్న మాట చెప్పాలనిపించింది వాళ్ళ కోసం. అండ్ ఇంకా నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి. ఇంకా సొసైటీలో అబ్బాయిలు ఎంత డేంజర్గా ఉన్నారో అమ్మాయిలు కూడా అంతే డేంజర్గా ఉన్నారండి. బట్ నేను అమ్మాయిని ఉండి నేను ఇలా చెప్పకూడదు. బట్ ఏ అబ్బాయి కూడా ఒక అమ్మాయి మీద డిపెండ్ అయిపోయి ఫ్యూచర్ మొత్తం ఇంకా తనతో ఊహించుకుంటారు. బట్ తప్పు లేదు. బట్ అందరు అమ్మాయిలు ఒకేలాగా ఉండరు. వాళ్ళు మోసం చేశారని చెప్పేసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ని ఇంకా వాళ్ళకేదో అంకితం చేసేసి వాళ్ళకేదో త్యాగం చేసినా అని చెప్పేసి మీ సూసైడ్ దాకా పోయి ఇంకా మీకున్న ఫ్యూచర్ని అయితే పాడు చేసుకోవద్దు. ఇంకా ఇప్పుడు జరిగింది ఒక ఎత్తు అయితే ఇంకా మనకి ఫ్యూచర్ చాలా ఉంటుంది. ఇంకా మనం ఇది ఒక గతహ అని వదిలేసి ఫ్యూచర్కి మాత్రమే ఆహ్వానం చెప్పండి. బాధ ఉండదని నేను చెప్పట్లేదు, బాధ ఉంటుంది లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి. ఇంక ఇప్పుడున్న యూత్ అయితే అసలు ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదండి. ప్రజెంట్ అయ్యో ఇంకా నా కాబోయే లైఫ్ పార్ట్నర్ ఇలా నాకు హ్యాండ్ ఇచ్చిందనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నెగిటివ్ థింగ్స్ చేస్తున్నారు. అలా ఆలోచించకండి. ఎందుకంటే మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే మీ పేరెంట్స్ ఎంత ఎఫెక్ట్ పెట్టారు. మీ పేరెంట్స్ మీకోసం వాళ్ళ లైఫ్ మీకు త్యాగం చేస్తారు. మీ పేరెంట్స్ ఉన్నారు. ఇంకా ఒక అమ్మకి తెలుస్తుంది ఆ బాధ అంటే ఎలా ఉంటుందో. తన కొడుకుని కానీ తన బిడ్డని ఎవరినైనా సరే ఒక అమ్మ ఎన్ని నొప్పులు పడి ఎంత శ్రమపడి ఎంత కష్టపడి ఎంత ప్రేమను పంచి తను ఎంత పేదరికంలో ఉన్నా ఎన్ని సమస్యలో ఉన్నా తన బిడ్డ మాత్రం బాగుండాలి అని కోరుకునే మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మకు మాత్రమే తెలుస్తుంది ఒక బిడ్డ వాల్యూ. ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి సూసైడ్ దాకా అస్సలు వెళ్ళకండి. ఇంకా ఈ టీనేజ్ అబ్బాయిలకు మాత్రం చెప్తున్నాను, టీనేజ్లో ఇలాంటి థాట్స్ రావడం కామన్ కాదనట్లేదు. బట్ వెయిట్ చేయండి. మీకు ఒక 25 years వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే 25 years వరకు ఇంకా మన బ్రెయిన్ ఏంటంటే నెగిటివ్ థాట్స్కి తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది. ఇంకా ఒక 25 years వరకు మీరు ఇంకా పాజిటివ్ థింకింగ్లో ఉన్నారంటే 75 years మాత్రం హ్యాపీగా ఉండొచ్చు. ఈ 25 years కేవలం మన ఫ్యూచర్ గురించి మాత్రమే ఎఫెక్ట్స్ పెట్టండి. ఇంకా మొబైల్స్ అని అమ్మాయిలు అనేసి ఇంకా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ అని ఇంకా ఫ్రెండ్స్ అని ఇలా దుబారా చేశారనుకో టైంని 75 years బాధపడాల్సి ఉంటుంది. బట్ ఈ 25 years మాత్రం పూర్తిగా ఫ్యూచర్ గురించి మాత్రమే ఎఫెక్ట్ పెట్టండి. అసలు ఎందుకో నాకు ఇలా చెప్పాలనిపించింది. చాలామంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు, నేను చాలామందిని చూస్తున్నా కేవలం ఒక అమ్మాయి కోసమో లేదంటే ఒక చిన్న గేమ్ కోసం అని చిన్న విషయాలకే చాలా సిల్లీ రీజన్స్కి సూసైడ్ దాకా వెళ్తున్నారు. ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి మనిషికి, ప్రాబ్లమ్స్ లేని మనిషి అంటూ ఉండరు. అసలు ప్రాబ్లం లేని మనిషి ఉంటే కామెంట్ చేయండి, నాకు ఈరోజు ప్రాబ్లం లేదు నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పి కామెంట్ చేయండి. ఒక్కరు కామెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి లేకుండా ఎవరికి ఉండదండి. ఒక్కొక్కరికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఇంట్లో పోడు ఉంటుంది, అత్త పోడు అనేసి ఇంకా భార్య పోడు, ఇంకా ఇలా పిల్లలతోటి ఏదో ఒక ప్రాబ్లం అయితే కామన్గా ఉంటుంది. ప్రాబ్లం లేని మనిషి ఉన్నాడంటే అది మాత్రం అబద్ధం అండి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీలో ప్రాబ్లం ఉంటుంది. ఈరోజు చిన్న ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఫ్యూచర్ని అంతా పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఏది జరిగిపోయినా ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దు. ఏది పోయినా నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది మన కోసం, ఫ్యూచర్ ఉంది మన కోసమే. మళ్ళీ చెప్తున్నా, ఫ్యూచర్ ఉంది మన కోసమే. ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచించండి. ఈరోజు ఏదో జరిగిపోయింది, ఈ రోజు ఇట్లానే ఫ్యూచర్ ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. బట్ ఆ బాధని మింగేసి ఒక అడుగు ముందుకు వేసి చూడండి. లైఫ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇది కొంతమందికి డెడికేట్ చేస్తున్నా ఈ వీడియో. చిన్న సిల్లీ రీజన్స్కి లైఫ్ మీద డిపెండ్ అయిపోయి ఇంకా కొన్నిటికి డిపెండ్ అయిపోయి
లైఫ్ని ఒక ఆటలాగా తీసుకుంటున్నారు. ఏదో ఇంకా ప్రజెంట్ నేను హ్యాపీగా ఉన్నాగా, ప్రజెంట్ తింటున్నాను కదా, ప్రజెంట్ మొబైల్ చూస్తున్నా, ఫ్యూచర్ ఎడిపోతే ఏముందిలే, అందరు బతుకుతున్నారు నేను బతుకుతున్నాను అని అనుకుంటున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన పేరెంట్స్ మనకు ఎంత ఎఫెక్ట్ పెట్టి వాళ్ళ లైఫ్ని మనకు త్యాగం చేస్తున్నారు. దానికి నువ్వేమి ఇచ్చావు, నీ పేరెంట్స్కి నువ్వేమి ఇస్తున్నావు? నీ రేపు సరే పేరెంట్స్ వదిలేసేయండి, ఫ్యూచర్ నీ పిల్లలకి ఏమి ఇద్దాం అనుకుంటున్నావు, నీ వైఫ్కి ఏమి ఇద్దాం అనుకుంటున్నావు, అన్నీ వదులుకొని నీ వైఫ్ నీతో వచ్చేస్తుంది. రేపు తను కూడా ఒక 2 పిల్లలకి జన్మనిస్తుంది. రేపు నీ పిల్లలకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంకా ఫ్యూచర్ ఉంది కదా. ఏదో మధ్యలో ఒక అమ్మాయి వచ్చేసింది, తను మోసం చేసింది అని చెప్పేసి లైఫ్ మొత్తం తనకి ఇవ్వడం ఇంపార్టెంటా? అదే అమ్మాయి ముందు బతికి సాధించి ఫ్యూచర్లో తను అయ్యో నేను ఆ రోజు ఆ పర్సన్ని కోల్పోయానా అని బాధ పెట్టేలా చేయడం ఇంపార్టెంటా? ఏదైనా డేర్ అండ్ డాష్గా ప్రతి దానికి ఎదురుగా నిలబడండి. సమస్య వచ్చిందని చెప్పేసి అస్సలు ఐదైర్య పడకూడదు. సమస్య వచ్చింది కాబట్టి సమస్యకు ఎదురెళ్ళి నిల్చోండి. అస్సలు సమస్య ఏం చేయలేదు, దానికన్నా పెద్ద సమస్య కూడా తప్పించుకొని వెళ్ళిపోతుంది అంతే. దానికి ఓన్లీ మనం పట్టుదల, మన ధైర్యం, మన చిరునవ్వు, ఏం జరిగినా పర్లేదు, సో వాట్, ఏం జరిగినా సో వాట్, అంతే. అలానే ఉండండి. అంతేగాని చిన్న చిన్న వాటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే సూసైడ్ లాంటి ఆలోచనలు అస్సలు తీసుకోవద్దు. ఇంకా కొంతమంది నాకు లైవ్లో కూడా కామెంట్ చేస్తున్నారు, అక్క నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్, బట్ నా హస్బెండ్ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు, మాకు డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నాము, ఏంటక్క సొల్యూషన్ అని ఒక్కరిద్దరు కాదు చాలామంది ఈ క్వశ్చన్ అయితే వేశారు. వీళ్ళకి కూడా నేను ఒక ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అబ్బాయిలు మోసం చేయరని లేదు, అమ్మాయిలు మోసం చేయరని లేరు. ఈ రోజుల్లో ఈ సమాజంలో అబ్బాయిలు ఎంత మోసం జరుగుతుందో అమ్మాయిలు కూడా అలానే మోసపోతున్నారు. మంచి అబ్బాయి దొరికినప్పుడు ఇంకా అమ్మాయిలు మంచిగా ఉండట్లేదు. వీటితో ఏం అవసరం ఉంది, ఈరోజు ఒక గిఫ్ట్ తీసుకుందామా, ఒక గోల్డ్ రింగ్ తీసుకున్నామా, ఏదో గోల్డ్ తీసుకున్నామా, ఏదైనా దీని అవసరాలు తీర్చుకుందామా, దీంతో పేమెంట్ పెట్టించుకున్నామా, ఒక మొబైల్ కొనిపించుకున్నామా, వీటితో అవసరం అయిపోయింది, బట్ టీంకి ఇంతే, ఇంకా వీటి దగ్గర టార్గెట్ మనీ లేదు, వీడికన్నా బెటర్ వాడు దొరికితే వాడితో వెళ్దామా అనే సమాజంలో ఉన్నాం మనం. అమ్మాయిలు అలానే ఉన్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది అమ్మాయిల కోసం చెప్తున్నా, కొంతమంది అమ్మాయిలు అయితే ఇలానే ఉన్నారు. అబ్బాయి బాగుండి చేతిలో జాబ్ ఉండి కొంచెం తన దగ్గర అంతో ఇంత గోల్డ్ పలుకుబడి ఉంటే మాత్రం అబ్బాయితో తిరగడానికి ఇష్టపడుతున్నారు. బట్ తను కొంచెం డౌన్ అయిపోయి తన దగ్గర సిచ్యువేషన్ బాగాలేకపోయినా, తను కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించినా, లేదంటే తినకన్నా బెటర్గా ఇంకెవరైనా కనిపించినా వెంటనే డైవర్ట్ అయిపోతున్నారు అమ్మాయిలు. ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పి కొంతమంది అబ్బాయిలకు చెప్తున్నాను. అలాగే అమ్మాయిలకు కూడా చెప్తున్నాను. అబ్బాయిలు చాలామంది 90%, 10% మంచి వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. 10% కాదు, 30% మంచి వాళ్ళు ఉన్నారు. బట్ ఈ కొంతమంది వల్ల, చెడ్డ వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి వాల్యూ లేకుండా పోయింది సమాజంలో. కొంతమంది అమ్మాయిలకు చెప్తున్నాను, మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు, లవ్ మ్యారేజ్ చేసుకోండి. నాకు నిన్న లైవ్లో ఒక అమ్మాయి కామెంట్ చేసింది, అక్క నేను నా పేరెంట్స్ని వదిలేసి వచ్చేసాను, నా అత్తమ్మ కూడా యాక్సెప్ట్ చేయలేదు నా లవ్ని, అయినా నేను మా హస్బెండ్తో వచ్చేసాను, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని, నేను 8 months ప్రెగ్నెంట్ని, ఇప్పుడు నాకు బతకాలని లేదక్క, తన టార్చర్ భరించలేకపోతున్నాను అనేసి కామెంట్ చేసింది. ఎందుకు నీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. బట్ ఈరోజు మనము ఏదైతే విత్తనం వేసామో ఒక 2-3 months తర్వాత అదే చెట్టు వస్తుంది. నువ్వు అక్కడ ఆ రోజు రాంగ్ స్టెప్ వేసావు కాబట్టి ఈరోజు ఫలితాన్ని అనుభవిస్తున్నావు. బట్ ఇలాంటి థాట్స్ మాత్రం అస్సలు చేయకమా. ఎందుకంటే నీకు లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, ఇంకా వేరే తీయర్లో ఆలోచించు. ఎవరైతే మనల్ని వద్దు అనుకున్నారో వాళ్ళ ముందు తను నాకు కావాలి అనే స్టేజ్కి ఎదిగి చూపించు. అలా ఒక స్టెప్ తీసుకో. అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు. అమ్మాయిలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే అమ్మాయిలు ఏదైనా సాధించవచ్చు. ఒక అమ్మాయి ఇంటిని సరిదిద్దగలుగుతుంది, పేరెంట్స్ని చూసుకోగలుగుతుంది, అవసరమైతే కింద పడ్డ భర్తని లేపగలుగుతుంది, పిల్లలకు మంచి ఫ్యూచర్ని ఇవ్వగలుగుతుంది, తను సొసైటీలో నిలబడి ఎన్ని సమస్యలను ఎదుర్కోగలుగుతుంది. అది ఒక అమ్మాయికి మాత్రమే సాధ్యం. ఒక జన్మనిచ్చేది అమ్మే, ఒక ఇంటిని కాపాడేది అమ్మే, ఒక సమాజాన్ని తీర్చిదిద్దేది అమ్మాయే. అలాగే ఒక మంచి దేశం, ఏమంటారు, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఇదంతా బాగుండాలంటే ఒక అమ్మాయి స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మాయి స్ట్రాంగ్గా ఉన్నంతసేపే సొసైటీ బాగుంటుంది. స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఏం స్టెప్ తీసుకుంటున్నాం, ఈరోజు మనం ఏంటి ఇలా స్టెప్ వేస్తున్నాం, ఏదో ఇంకా కొన్నిటికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న గిఫ్ట్కి అట్రాక్ట్ అయిపోయి ఇంకా మన లైఫ్ని తన చేతిలో పెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. ఫ్యూచర్ ఏంటి, ఈరోజు నేను ఈ స్టెప్ వేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి. ఫ్యూచర్ని కూడా ఇప్పుడే ఆలోచించండి. ఫ్యూచర్లో చూసుకుంటా అంటే కరెక్ట్ కాదు. ఫ్యూచర్ని కూడా ఇప్పుడు మాత్రమే ఆలోచించండి. నేను ఈరోజు ఏ స్టెప్ వేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈరోజు నేను ఏ ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్నాం
లైఫ్కి మనం గతంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే కారణం అవుతాయి. మనం గతంలో ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో ప్రజెంట్ మనం అనుభవించే లైఫ్. బట్ ఈరోజు కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఈరోజు స్ట్రాంగ్గా నిలబడి చూడండి, ఫ్యూచర్ బాగుంటుంది. అంతేగాని చిన్న చిన్న వాటికి వర్రీ అవ్వద్దు. మోసం చేసే అబ్బాయిలు ఉన్నారు సమాజంలో, మోసపోయే అబ్బాయిలు కూడా ఉన్నారు. మోసం చేసే అబ్బాయిలతో పాటు మోసపోయే అబ్బాయిలు కూడా ఉన్నారు. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. ఇది కొంతమందికి యూజ్ అవుతుంది కదా అనేసి ఈ చిన్న వీడియో చేశాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం నిజంగా చెప్తున్నా, క్షమించండి. ఒక్కరిద్దరికైనా యూజ్ అవుతుందని ఒక చిన్న థాట్తో చేశాను. ఎందుకంటే చాలా బాధేసింది నాకు. ఒకరిద్దరు ఇలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మంచి జాబ్స్ ఉన్నాయి చేతిలో, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. బట్ ఒక చిన్న అమ్మాయి వల్ల అమ్మాయి మోసం చేసిందని ఒక చిన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. చాలా మందిని చూసాను నేను, ఒకరిద్దరని కాదు, చాలా మందిని చూసాను. నా యూట్యూబ్ జర్నీలోనే చాలా మందిని చూసా. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఒక అమ్మాయి చేతిలో మోసపోయి తను ఇంత లైఫ్ ఇలా డిసప్పాయింట్ చేసుకోవడం కరెక్టేనా అనిపించింది. అలాగే అమ్మాయిని కూడా చూశాను. బట్ ఇది కొంతమందికి ఎవరికైనా ఒక మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది కదా, మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఒక 100 నెంబర్స్ చూసినా 100లో ఒక 50 నెంబర్స్ అర్థం చేసుకున్నా. 50 నెంబర్స్లో 10 నెంబర్స్కి నేను చెప్పిన కంటెంట్ వాళ్ళకి టచ్ అయినా ఆ 10 నెంబర్స్లో ఒక్కరు మారినా చాలు, నా హ్యాపీనెస్ అది. ఎందుకంటే ఒక్కరు మారారంటే ఆ ఒక్కరు వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది. ఒక ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు అంతమంది లైఫ్ ఉంది. వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేగాని చిన్న చిన్న వాటికి అస్సలు అలాంటి ఆలోచనలు రానివ్వకండి. అలాంటి ఆలోచన రావద్దంటే ప్రజెంట్ మనం వేసే అడుగు కరెక్ట్ ఉండాలి. ప్రజెంట్ మనం తీసుకునే ఆలోచన కరెక్ట్ ఉండాలి. ఏ పని చేసినా ప్రజెంట్ ఆలోచించి చేయండి. ఈరోజు మనం ఒక పని చేసిన తర్వాత ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఈరోజు రాంగ్ స్టెప్ వేస్తే ఫలితం కూడా రాంగ్గానే వస్తుంది. ఈరోజు మంచి స్టెప్ వేశారంటే ఫలితం కూడా మంచిగానే ఉంటుంది. అంతేగాని ఈరోజు రాంగ్ స్టెప్ వేసాను తర్వాత ఫలితం ఇలా వచ్చిందని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే జరిగేది ఏం లేదు. బట్ ఇప్పటికైనా ఆ థాట్లో నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తే మనము బాగుంటాము, మన లైఫ్ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటుంది అనేసి మాత్రమే ఆలోచించండి. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించండి. మరీ అంత దారుణంగా సూసైడ్ దాకా అలాంటిది రానివ్వకండి లైఫ్లో. నేనైతే కొంతమందికి యూజ్ అవుతుంది కదా అనేసి చిన్న మెసేజ్ ఇచ్చిన, అది ఒక్కరికి టచ్ అయినా చాలు. బట్ దీన్ని మాత్రం నెగిటివ్గా అస్సలు తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఆ మెసేజ్ మీకు సెట్ అవ్వకపోతే స్క్రోల్ చేయండి. బట్ దాన్ని నెగిటివ్గా మాత్రం తీసుకోవద్దు. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం చిన్న కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న కామెంట్ నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. చిన్న కామెంట్, మీ విలువైన సమయంలో ఒక 10 సెకండ్స్ నా కోసం ఒక చిన్న కామెంట్ రైట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ వేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి షేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.